శ్రీమాత్రే నమః. హలో అండి, ఎలా ఉన్నారందరూ? ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతంకి, 7 శనివారాల వ్రతంకి, వినాయక చవితికి, అలాగే దేవీ నవరాత్రులకి, ఇంకా ఏ వ్రతమైనా పూజ అయినా చేసేవారికి ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ వ్రతం ఆచరించినా సరే కలశం అయితే తప్పకుండా పెట్టుకుంటాం. కొంతమంది బ్రాహ్మణులచే కలశ స్థాపన చేయించుకుంటారు. అలాగే ప్రతిసారి అందరూ బ్రాహ్మణులచే కలశం పెట్టడం కుదరకపోవచ్చు. అలాంటి సమయంలో కలశం ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడా కూడా వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. కలశం పెట్టుకోవడానికి ముందుగా ఒక రాగి, ఇత్తడి, వెండి, బంగారం, మట్టి పాత్రలు ఉపయోగించవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ పాత్రను మాత్రం ఉపయోగించకూడదు. ముందుగా మనం తీసుకున్న కలశ పాత్ర చుట్టూ గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తరువాతికి మనం అప్పటికప్పుడు బావి నీటిని కానీ బోరు నీటిని కానీ తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న నీటిని కలశ పాత్రలో కంఠం వరకు నింపాలి. బావి, బోరు లేనివారు ఏం చేయాలంటే ట్యాప్ నుండి ముందుగా పట్టిన నీటిని ఉపయోగించవచ్చు. తర్వాతికి ఆ కలశ జలంలోకి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, చందనం, అక్షితలు, వట్టివేర్లు, జవ్వాది పౌడర్, పచ్చకర్పూరం, గంగాజలం వేయాలి. అలాగే ఇక్కడ వట్టివేర్లు లేకుంటే స్కిప్ చేయవచ్చు. అలాగే కలశంలో ముఖ్యమైన వస్తువుల్లో ఇది ఒకటి. అదేంటంటే రాగి కాయిన్ లేదా గోల్డ్ కాయిన్ లేదా సిల్వర్ కాయిన్ వేయాలి. ఇవేవీ లేవంటే 5 రూపీస్ కాయిన్ అయినా వేయవచ్చును. కానీ కలశం పెట్టుకోవాలనుకునేటప్పుడు పూజ స్టోర్స్కి వెళ్ళి రాగి కాయిన్ కొని ఉపయోగించడం మంచిది. తర్వాతికి 5, 9 మామిడి ఆకులు లేదా కొమ్మను లేదా తమలపాకును పెట్టి ఆపై కొబ్బరికాయను ఉంచి కొబ్బరికాయకు కూడా పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించుకోవాలి. మన శాస్త్రం ప్రకారం కలశంకి ఉపయోగించుకోవాల్సింది ముందుగా కొబ్బరి బొండం, తర్వాతికి పీచుతో ఉన్న కొబ్బరికాయ, ఆ తర్వాతికి కొబ్బరికాయ. ఇలా ఎవరి వీలును చూసుకొని వారు వాటిని ఉపయోగించవచ్చు. తర్వాత కలశపాత్రకి కంకణం కట్టుకోవాలి. ఒకవేళ మీ కలశపాత్రకి ఏమైనా పాత కంకణం ఉంటే తీసేసి కొత్తది కట్టుకోవాలి. కలశ స్థాపన ఎలా చేయాలో చూపించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి పాత కంకణం తీయలేదు. తర్వాతికి కొత్తది బ్లౌజ్ పీస్ తీసుకొని త్రికోణాకారంలో చుట్టుకొని కొబ్బరికాయ పైన పెట్టుకోవాలి. ఆ పైన ఒక పూలమాలను వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఎక్కడైతే కలశ స్థాపన చేయాలనుకుంటున్నారో అక్కడ ఒక పీట వేసి ఆపై ఒక వస్త్రం వేసి దానిపై బియ్యాన్ని పోసుకొని పసుపు కుంకుమలతో అష్టదళ పద్మం ముగ్గు వేసి దానిపై కలశాన్ని పెట్టుకోవాలి. ఇలా మనం ఏ దైవాన్ని పూజిస్తామో ఆ దైవాన్ని అందులోకి ఆహ్వానించి పూజ చేసుకోవచ్చు. అదంతా పూజా విధానంలో ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ చెప్పడం లేదు. ఇలా వ్రతం పూర్తి చేసుకున్నాక కలశం ఎలా కదపాలంటే మంగళ, శుక్రవారాలలో కదపకుండా మిగిలిన రోజులలో కదిలించవచ్చు. అది ఎలా అంటే 3 సార్లు పైకి కిందికి కదిలిస్తూ పునరాగమనాయచ అని అనాలి. ఇప్పుడు కలశంలో ఉన్న కొబ్బరికాయను ఒక ఎర్రని వస్త్రంలో ఉంచి ఇంటికి కట్టుకోవాలి. లేదంటే పారే నీళ్ళల్లో వేయవచ్చు. లేదా మనమే కొబ్బరికాయను ప్రసాదంగా ఉపయోగించుకోవచ్చు. కలశంలో ఉన్న జలాన్ని తమలపాకులతో లేదా మామిడి ఆకులతో ముందుగా మన పూజ మందిరంపై సంప్రోక్షించి తర్వాత మన ఇంటి సభ్యులపై అలాగే మన ఇల్లంతా సంప్రోక్షించవచ్చు. మిగిలిన జలాన్ని
బావిలో కొద్దిగా పోసుకొని మిగిలిన నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో పోయాలి. మనం కలశంలో వేసిన రాగి కాయిన్ను మరలా ఉపయోగించుకోవచ్చు. మనం కలశం కింద పోసుకున్న బియ్యాన్ని నైవేద్యం చేసుకోవాలి. ఒకవేళ మీరు కలశంలో నీటికి బదులుగా బియ్యాన్ని పోసుకుంటే వాటిని కూడా నైవేద్యం చేసుకోవాలి. ఇలా కలశం మీద ఉన్న కొబ్బరికాయను, బియ్యాన్ని ఉపయోగించిన రోజు శాకాహారులై ఉండాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, మాట్లాడుకుందాం. శ్రీమాత్రే నమః.